మనకి వందనాలు. మీ అందరికీ నా వందనాలండి. ప్రభు మనకి ఈరోజు ఇచ్చిన వాగ్దానం దెస్సలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును. ప్రైజ్ లార్డ్. ఇక్కడ పౌలు గారు ఆ సంఘాన్ని దీవిస్తున్నాడు. దెస్సలోనిక సంఘాన్ని దీవిస్తున్నాడు. దెస్సలోనికలో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనస్తత్వం ఎలాంటిది, వాళ్ళ యొక్క నిర్ణయాలు ఎలాంటిది, వాళ్ళని ఎందుకు ఇలా దీవించడానికి కారణం ఏంటి అని అంటే, ఈ వచనంలోనే 2వ వచనంలో మనకు అర్థమవుద్ది. పై వచనంలోనే అంటుంది. ఏమని అంటుందంటే, మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతుల నుండి తప్పించబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థించడి. మీ విశ్వాసము అందరికీ లేదు. వాళ్ళు విశ్వాసంతో వాళ్ళ గురించి ప్రార్థన చేశారు. ఇక్కడ 4వ వచనంలోనే చెప్తాడు. ఏమనంటే, ప్రభునందు మిమ్మును గూర్చి నమ్మకం కలిగి ఉన్నాము. దేవుని అందలి ప్రేమయు క్రీస్తు చూపించిన ఓర్పును మీరు కలిగి ఉన్నట్లు ప్రభువు మీ హృదయమును ప్రేరేపించును గాక. వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉన్నాయో వాళ్ళ గురించి ఆయన స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మేము ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీరు ప్రార్థన చేశారు, మీరు క్రీస్తు ప్రేమను మాకు కనపరిచారు. అది కాకుండా మీరు ఓపికతోనూ ఓర్పుతోనూ మీరు దేవునికి ఎంతైతే ఉపయోగపడాలో అంత ఉపయోగపడుతున్నారు అని పౌలు గారు వాళ్ళని ఎంతగానో వాళ్ళ గురించి ఎంతగానో సంతోషిస్తున్నాడు. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, అయితే ప్రభు నమ్మదగినవాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును. ఆమేన్. ప్రభు నమ్మదగినవాడు, మన ప్రభు నమ్మదగినవాడండి. ఆయన దుష్టత్వం నుంచి కాపాడుతాడంట. ఆయన వాళ్ళని దుష్టత్వం నుంచి కాపాడుతాడు. వాళ్ళని దుష్టత్వంలో పడకుండా ఎప్పటికప్పుడు స్థిరమైన మనసు, నిబ్బరమైన మనసుతో వాళ్ళకి కలగజేస్తాడు. ఎందుకంటే ప్రభు మన పక్షాన ఉండగా మనకి విరోధి ఎవరు? దేవుడు మన పక్షాన ఉండగా, మన కుటుంబ పక్షాన ఉండగా మనకి విరోధి ఎవరు ఉంటారండి? అందుకని పౌలు గారు ఆ సంఘానికి చెప్తున్నాడు, ఈరోజు మనం వెళ్తున్న సంఘంలో, ఏ సంఘంలో అయితే వెళ్తున్నామో, ఎక్కడికైతే మనం పరిచర్య చేయడానికి వెళ్తున్నామో, ఎక్కడైతే ఏ సంఘంలో మనం కట్టుబడి ఉన్నామో ఆ సంఘంలో దేవుని కృపను బట్టి, దేవుని ప్రేమను బట్టి, దేవుని యొక్క విధేయతను బట్టి మనము ఆయన వైపు చూడాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయనతో గడపాలి, ఆయనకి ఎక్కువ సమయం ఇవ్వాలి. ఎప్పుడైతే మనం ఇస్తామో ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మనకి తగిన కాలమందు ప్రతిఫలం దయచేస్తాడు. మనము ఏ పాపంలో పడకుండా మన కుటుంబాన్ని, మన జీవితాన్ని స్థిరపరుస్తాడు. స్థిరపరచడమే కాకుండా దుష్టత్వం నుండి మనల్ని, ఏ దుష్టుడు ఆలోచన చొప్పున నడిచేవాడు ఎవరైతే మన కుటుంబం మీద పడుతున్నాడో వాడిని పడకుండా, దరిదాపుల్లో చేరకుండా మనకి ఎప్పటికప్పుడు కాపాడుతూ ఉంటాడు. మన ప్రభు చేస్తూ ఉంటాడండి. మొదట మనం చేయాల్సింది ఏంటంటే, మనం వెళ్ళిన సంఘం గురించి మొరపెట్టాలి. ఇంకొకటి, మనము ఓర్పుతోనూ ప్రేమతోనూ మనం క్రీస్తు ప్రేమను కనపరచాలి. మనం ఇవన్నీ ఎప్పుడైతే వాళ్ళకి కనపరుస్తామో, ఇవన్నీ ఎప్పుడైతే మనం చేస్తామో దేవుడు మన ఎడల గొప్ప కార్యం చేస్తాడు. ఈరోజు ఈ వాగ్దానం చేత పట్టుకుని ప్రార్థన చేస్తావా? ఈ నెల వచ్చి ఒక రోజు గడిచిపోయి 2వ రోజులో మనం ప్రవేశించాం. చాలా సింపుల్గా గడిచిపోతుందండి. రోజులు త్వరగా గతించిపోతున్నాయి, కాలం త్వరగా గతించిపోతుంది. కానీ మన ప్రభు కోసం మనం ఎంత ప్రయాసపడుతున్నాం, మన ప్రభు కోసం మనం ఏం చేస్తున్నాం అనేది మనం పరిశీలన చేసుకుంటే దేవుడు మనల్ని అడుగుతున్నాడండి, మీరు ఏం చేస్తున్నారు నా కోసం అని అడిగినప్పుడు, నేను పరిచర్యలో ఉన్నానని, నీ సేవలో వాడబడుతున్నాను, నీ కోసం నేను సువార్త పనిలో వాడబడుతున్నాను అని నువ్వు గుండె నిబ్బరంతో, ధైర్యంతో ఆయన ముందు చెప్పగలిగితే ఆ దేవుడు మన దుష్టత్వంలో పడకుండా, పాపంలో పడకుండా స్థిరపరుస్తూ ఉంటాడు, కాపాడుతూ ఉంటాడు. ఆయన నమ్మదగిన దేవుడు అండి. మన దేవుడు నమ్మదగిన దేవుడు. మనం నమ్మదగిన వారం కాదు, మనలో ఏ మంచి లేదు. మనము పాపం చూసినప్పుడు పాపంతో ఏకీభవిస్తాం. మనం దూషించే వారిని చూసినప్పుడు మనం కూడా దూషించే వారితో ఏకీభవిస్తాం. మనం సమస్తాన్ని అంగీకరిస్తూ ఉంటాం. ఈ లోక సంబంధమైన దాన్ని మనం ఎక్కువగా అంగీకరిస్తూ ఉంటాం. ఆత్మ సంబంధమైంది మనం అంగీకరించే వరంగా ఉండాలి. అందుకని ఆయన ఏ విధంగా నమ్మకత్వాన్ని కనపరుస్తున్నాడో మనం కూడా నమ్మకత్వాన్ని కనపరచాలి. మనం వెళ్ళిన ప్లేస్లో, మనం ఉండే ప్లేస్లో, ప్రతి ప్లేస్లో ఆ నమ్మకత్వాన్ని మనం కలగజేయాలి.
ప్రభు మనల్ని స్థిరపరిచి దుష్టత్వంలో పడకుండా దేవుడు మనల్ని కాపాడుతున్నప్పుడు మనం కూడా ఆయన వైపు చూడాలి. స్థిరమైన బుద్ధి గలవారమే, నిబ్బరమైన బుద్ధి గలవారమే మనం ఆయనకి కనపడినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు మన కుటుంబంలో, మన జీవితంలో చేస్తాడు. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయను గాక. ఆమెను ప్రేమగల తండ్రి, ఘనమైన దేవ, కృపామయ రాజానికి వందనా స్తోత్రాలు దేవా. ఇప్పటి వరకు దేవా ఈ వాగ్దానాన్ని మేము చేత పట్టుకొని ప్రార్థన చేస్తుండగా ప్రభా, నిశ్చయంగా మీరు ఆలకిస్తున్నారు ప్రభా, నిశ్చయంగా వింటున్నారు. మీరు నమ్మదగిన దేవుడు దేవా. మీరు ఏదైతే మా ఎడల, మా కుటుంబం ఎడల ఒక వాగ్దానం కలిగి ఉన్నావు ప్రభా, అది నువ్వు నెరవేరుస్తావు ప్రభా. మేమే సరైన రీతిలో స్వీకరించలేక అయ్యా, మేము సరైన రీతిలో తీసుకోలేక ఉన్నాం ప్రభా. నీ చిత్తమైతే ప్రభా, మేము ఎలా ఉండాలో, ఎలా నడవాలో, ఎలా నడిపించబడాలో మాకు జ్ఞానం ఇచ్చి నడిపించండి, స్థిరపరచండి, దుష్టత్వం నుండి కాపాడండి ప్రభా. దుష్టుల ఆలోచన నుంచి కాపాడి కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఎంత మహిమ ప్రభావాలు మీరు మాత్రం పొందుకునే పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.